నంద్యాల జిల్లా చెన్నూరు కౌటంవీధి కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి కోసం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో తాగేందుకు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకొని కాలం గడుపుతున్నామని వాపోయారు. అధికారులు ముక్కుపిండి ఇంటి పనులు వసూలు చేస్తున్నారని, కనీస అవసరాలు మాత్రం కల్పించడం లేదని మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు. లేనట్లయితే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు కాలనీ వాసులు. రోజుల నుండి మా దళిత వాడ అటువంటి కమటం వాడలోని బోరు ఖరాబు కావడంతో కమిషనర్ గారి దగ్గరికి 20 రోజుల చుట్టూ తిరుగుతున్నాం. మాకు ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మేము ఇంటి పన్ను కడుతున్నాం కాబట్టి మాకు ఆ హక్కు ఉన్నది కాబట్టి మేము అడగడానికి వస్తే ఆయన ఎవడు వీకిండు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు మీరు రిపేర్ చేసుకోండి, మీరే ఖర్చు పెట్టుకొని బోరు తెప్పించుకొని అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మిషన్ భగీరథ నీళ్లు కూడా ఆపివేసిండు. అవి కూడా ఎక్కడికి 3 వాడాలలో అంటే బేతాల వాడ పోయి మా మహిళలు నీళ్లు ఎత్తుకోవడం రావడం జరుగుతుంది. కానీ మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, ఇళ్లలో వాడుకోవడానికి బోర్ ఖరాబ్ అయింది కాబట్టి మేము నానా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి ఏ అధికారిని అడిగినా కానీ మీ సొంత ఖర్చులతోనే మీరే పట్టించుకొని చేసుకోండి అని అంటే అది వాస్తవం కరెక్ట్ కాదు. 20 రోజుల నుండి మా దళిత వాడ అటువంటి కమటం వాడలోని